హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దాని న్యూ ఫిల్మ్ పేరు స్టూవర్ట్పురం స్టూడెంట్స్. అయితే దాని పూజకి సంబంధించిన ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి. ఆ పూజ కార్యక్రమం అయితే అయింది. అందులో మనకి శివాజీ గారు, హైపర్ ఆది, తాగ్బోత్ రమేష్ యాక్ట్ చేస్తున్నారు. ఇదివరకు లాస్ట్ సీజన్లో వచ్చిన బిగ్ బాస్ దివి అందులో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అయితే ఆ పూజకి ఓపెనింగ్ సెరమనీ ఫొటోస్ అన్నీ రివీల్ చేశారనమాట. అయితే ప్రస్తుతం నిఖిల్ అండ్ కావ్య వాళ్ళ ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. నిఖిల్ అయితే వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అమ్ములు సాంగ్ రిలీజ్ అయింది. అండ్ కావ్య తను స్టార్మాలో ప్రోగ్రామ్ బోనాలు దానికి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఎస్ఎంబి కూడా రాబోతుందని తెలుస్తుంది. నిఖిల్ అయితే బిగ్ టీవీకి ప్లస్ భవిష్య తన ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్కి అయితే 2 ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చాడనమాట. అయితే ఈ ఇంటర్వ్యూస్లో చాలా విషయాలు చెప్పాడు నిఖిల్. అయితే ఇప్పుడు స్టార్మాలో ఏఎస్ఎంబిలో కూడా మనకి గర్ల్స్ గెలిచారు కదా, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సెలబ్రేట్ చేయడానికి వస్తున్నారు. కిలాడి బాయ్స్ కూడా వస్తున్నారు. దాంతో మనకి నిఖిల్, పృథ్వీ, దేబ్జాని వీళ్ళంతా వస్తున్నారు. ఇమాన్యుయల్ తను చాలా అయితే స్టార్మాలో బాగా ఇదైపోయిండు. మస్తు కామెడీ చేస్తాడు ఇమాన్యుయల్, హరి. అయితే వాళ్ళని అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు, ఇమాన్యుయల్ని, హరిని. ఏఎస్ఎంబీలో కూడా నిఖిల్ వస్తున్నాడు. నిఖిల్ అయితే ఈ స్టార్మా చాలా ఈవెంట్స్కి అటెండ్ అవుతూ తనైతే చాలా బిజీగా ఉంటున్నాడు. పృథ్వీ కూడా ఒక మూవీలో యాక్ట్ చేశాడు. దాని ట్రైలర్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఇట్లా లాస్ట్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ అంతా చాలా మంచి ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. అందరూ మంచిగా వాళ్ళ ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళు మంచిగా చేసుకుంటా అయితే మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. అయితే ఇంకొక న్యూస్ ఏంటంటే యష్మి గౌడ కూడా తను చాలా ఈవెంట్స్ వాటితో బిజీగా ఉంది. తనకి ఈ మధ్యనే ప్రస్తుతానికి ఒక గెస్ట్ రోల్, పోలీస్ ఆఫీసర్ రోల్ వచ్చిందనమాట. నువ్వుంటే నా జతగా సీరియల్లో తను ఒక పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తుంది. అయితే మనకు తెలుసు కదా, దేవా మిథున స్టోరీ, వైఫ్ అండ్ హస్బెండ్ మిస్అండర్స్టాండింగ్, అదంతా ఆ స్టార్మాలో చాలా పాపులర్ సీరియల్ అనమాట. అయితే ఇప్పుడు స్టోరీలో ఏంటంటే మిథున మిస్సింగ్ అనమాట. అయితే దేవా ఆఫీస్కి వస్తాడు, మన పోలీస్ స్టేషన్కి వస్తాడు కంప్లైంట్ ఫైల్ చేయడానికి. అయితే మనం ఆల్రెడీ చూస్తాము, ఈమె యష్మి తను ఒక బాగా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఆల్రెడీ ఆమెకు ఒక కేసు వస్తుంది. ఒక సీసీటీవీ ఫుటేజ్లో అవన్నీ చూసి ఒక హస్బెండ్ తన వైఫ్ని చంపేసి తన వైఫ్ మిస్సింగ్ అని చెప్పడానికి వస్తే వాడినైతే మెత్తగా కొడుతుంది యష్మి, వాడిని జైల్లో వేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనకి దేవా వస్తుండు, నా వైఫ్ మిస్సింగ్, మిథున మిస్సింగ్ అని అయితే కంప్లైంట్ చేస్తారు. ఇది కొంచెం గెస్ట్ రోల్, కొంచెం లెందీ రోలే ఉన్నది యష్మిది. యష్మి తను ఇప్పటిదాకా ఫస్ట్ సీరియల్ కృష్ణ ముకుంద మురారిలో చేసింది. అయితే బిగ్ బాస్ తర్వాత తను ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ గెస్ట్ రోల్గా చేస్తుంది యష్మి. అయితే తను స్టార్మా ఈవెంట్స్లో నిఖిల్కి బెస్టీగా వచ్చింది, స్టార్మా ఈవెంట్స్లో వచ్చింది. అయితే తనైతే కొంత బిగ్ బాస్ తర్వాత కొంత చిల్ అయిందనమాట యష్మి. అయితే తన ఈ పోలీస్ ఆఫీసర్ రోల్ చాలా మంచిగా చేస్తుంది. తను ఆల్రెడీ సీరియల్స్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. తను బ్యూటిఫుల్గా యాక్ట్ చేస్తుంది అనమాట యష్మి. అయితే యష్మి కూడా ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ గెటప్లో చాలా అయితే బాగుంటుంది. ఇంకా కావ్య తను ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. చిన్ని సీరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. జీవన తరంగాలు సీరియల్ నడుస్తుంది. అయితే కావ్య తనకి మరి బిగ్ బాస్ 9కి వస్తుందని చాలామంది అంటున్నారు. మరి చూడాలి. కావ్య తన అయితే అట్లా బిగ్ బాస్ పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు కావ్యకి. తను కొంచెం రిజర్వ్ టైప్ మనిషి. బిగ్ బాస్ అంటే ఇక అంతా ఓపెన్ ఉంటుంది కాబట్టి చూడాలి మరి కావ్య వస్తుందా రాలేదా. Okay friends, thank you for watching.